రహదారులు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో నాకు ఇచ్చినటువంటి ఆరోగ్య శాఖ ద్వారా కేవలం 1061 కోట్ల రూపాయలతో 27,000 కిలోమీటర్లు గుర్తలు లేని రాష్ట్రంగా మార్చిన ఘనత మాది. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం మేము. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు సిగ్గు శరం ఉంటే చెప్పాలి. ఇదిగో సాక్షిలో వేశారు రోడ్ల పరిస్థితి ఉందని. ఈ పత్రికలు రాసిన వాళ్ళకి ఛాలెంజ్ ఇస్తున్నా, మీరు 5 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చేశారు ఆర్ఎండ్బిలో? ఈ రోజు 2 సంవత్సరాలలో మేము చేసిన అభివృద్ధికి ఎక్కడ సిద్ధమని చెప్పండి. మీ సాక్షికి రావాలన్నా లేకుంటే నంద్యాల నడిపోటును మాట్లాడదామా? దేని మీద మాట్లాడతాం? ఊరిగా కరపత్రిక పెట్టుకొని మీ పాపం కూడా ఎక్కడ, ఈ గుత్తల పాపం మీది కాదా? మీరు 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక రోడ్డు రెన్యూవల్ చేశారా? ఎక్కడైనా చేశారా? ఇందాక మా కలెక్టర్ గారు చెప్పారు 300 కోట్లకు పైగా ఇప్పటికే నంద్యాల జిల్లాలో పనులు చేశాము, జరుగుతున్నాయి. ఇంకా 150 కోట్లు శాంక్షన్ ఇచ్చాము. ఆ 150 కోట్లు కూడా యుద్ధం కారణంగా విటమిన్ దొరకడం లేదు, దాని కారణంగా ఆగిపోయి. దానికి ఇక్కడ ఏది వేసి దారుణాలు కనండి, దారినాలు కనండి. సిగ్గుండాల ఏదైనా రాస్తే ఛాలెంజ్ ఇస్తా చెప్తున్నా. ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, సాక్షి పత్రికలో మీరు 5 సంవత్సరాలు చేసిన పాపాలే ఇవన్నీ కూడా. ఆ పాపాలను ఒక్కొక్కటి మూర్చుకుంటా వస్తే ఒక కరపత్రికను అడ్డం పెట్టుకొని మాట్లాడతావు.